అది చేస్తుంది. ఫస్ట్ కరివేపాకు అవన్నీ వేసింది, తర్వాత ఉల్లిగడ్డలు వేసి వదిన ఉగ్రాన్ని చేస్తుంది. చూడండి, ఉల్లిగడ్డలు కరివేపాకు కొత్తిమీర వేయలేదండి, ఇంకా పల్లీలు వేసింది, కరివేపాకు వేసింది, ఆయిల్లో మంచిగా రెడ్గా ఫ్రై చేస్తుంది అనమాట. ఇవి మురుమురాల్ని తడిపేసి పెట్టుకున్నది, కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తుందండి. టమాటాలు ఈ పచ్చిమిర్చి వేస్తుంది ఇప్పుడు. చాలా పెద్ద పొగనలు చేస్తుందండి. ఫ్యామిలీ అంతా చాలా ఎక్కువ ఉన్నారు అనమాట, చుట్టాలు అందరూ చాలా మంది వచ్చారు, అందుకని. ఇప్పుడు మంచిగా ఇదంతా రెడ్ కావాలండి, ఇట్లా ఎర్రగా. ఊరు సైడ్ వంటలు వేరేలాగా ఉంటాయండి, మన సైడ్. పసుపు ఒక 2 టీ స్పూన్ అట్లా వేసిందండి. ఆమె అందాజు వేసేస్తుంది కాబట్టి నేను చెప్తున్నా. చాలా పెద్ద పెద్ద వంటలు చేస్తుందండి మా వదినే. 3 టీ స్పూన్లో వేసింది చక్కెర. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఉగ్రాని అనేది. టమాటా కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. పచ్చిమిర్చి అవన్నీ వేసింది అందులోనే. ఒక 10 టమాటాల దాకా తీసుకుందండి, ఎందుకంటే ఎక్కువ చేస్తుంది కాబట్టి. ఎందుకంటే పాలు పోయడం వల్ల దానికి టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, జీలకర్ర ఆవాలు అవన్నీ వేసింది. రెడ్ అయింది కదా, రెడ్గా మగ్గినాయి అనమాట అవి. తర్వాత పాలు పోసుకున్నది, కొంచెం చక్కెర కూడా వేసింది అందులో. సరిపడా సాల్ట్, ఒక చిన్న బౌల్ అంతా ఉందనుకుంటా సాల్ట్. మురుమురాలు వేసుకోవాలండి ఇందులో. మురుమురాలు వేసుకొని మంచిగా కలపాలన్నమాట. ఒకసారి నీట్గా కలుపుకుంటే చాలా బాగా మొత్తం అంతా బాగుంటుంది అనమాట. మంచిగా పెద్ద పొగను ఉందండి ఇది. మొత్తం మసాలా కలిసేటట్టు కలుపుకోవాలి మంచిగా. దాని మీద వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒకసారి తిప్పేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఈ ప్రాసెస్తోని చేసుకోండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం కలిపేసి ఇంకా దింపేస్తుంది అనమాట. పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోతుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. చేసుకోండి, మంచి మంచి వంటలు అన్నీ చేసి పెడతానండి నేను.